వైజాగ్ లో ఏషియాస్ లార్జెస్ట్ గూగుల్ డేటా సెంటర్ కోసం గూగుల్ దాదాపు $15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. అందరూ తెలిసిన విషయమే. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రీసెంట్ గా షంషీర్ యూసఫ్ అండ్ మౌనికా అని ఇద్దరు జర్నలిస్ట్ ఒక 2-minute ఇన్వెస్టిగేటివ్ వీడియో హౌ దిస్ గూగుల్ సెంటర్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ దళిత్స్ అని రిలీజ్ చేశారు. ఇది ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 2.6 మిలియన్ వ్యూస్ హిట్ అయిన తర్వాత మెటా వీళ్ళకి ఏ ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ వీడియోని బ్లాక్ చేసింది. అయితే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ కలెక్టివ్ అనే ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ జర్నలిస్ట్ మెటాకి అగైన్స్ ఒక క్యాంపెయిన్ నడుపుతుంది. ఈ డేటా సెంటర్ కోసం దాదాపు 200 acres ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ పూల్ చేసింది. అయితే దీంట్లో 100 acres ఆఫ్ ల్యాండ్ దళిత్ ల్యాండ్ కూడా ఉంది. అయితే ఈ 100 acres ఆఫ్ ల్యాండ్ కూడా 1970s లో గవర్నమెంట్ ఈ దళిత్స్ కి ఇచ్చింది. గవర్నమెంట్ ఇప్పుడు ఆ ల్యాండ్స్ కి దాదాపు మార్కెట్ వాల్యూ కంటే 2.5 times, అంటే ఇప్పుడు ఒక ఎకరాకి 50 లక్షలు ఇస్తుంది. ఎవరి దగ్గర పట్టాలు ఉన్నాయో, ఎవరి దగ్గర పట్టాలు లేవో వాళ్ళకి 10 లక్షలు మాత్రమే ఇస్తుంది. అయితే ఈ 10 లక్షలు తీసుకుని ఏమంటున్నారంటే ఇది మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ఉంది కదా అని చెప్పేసి బాధపడుతున్నారు. చిలీ, మెక్సికో, జార్జియా, యుఎస్, స్కాట్లాండ్ ఈ దేశాల్లో ఈ డేటా సెంటర్స్ పైన చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ డేటా సెంటర్స్ చాలా ఎక్కువ వాటర్ యూజ్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం కరెంట్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాయి. వాటర్ ఆల్రెడీ చాలా వరకు ఎక్స్ప్లాయిట్ చేసాం కాబట్టి ఈ డేటా సెంటర్స్ ఎక్కువ వాడేస్తే మాకు వాటర్ ఏమి ఉండవు కదా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇంకోటి పవర్ కూడా మనం డెవలప్ చేసి ఎక్కువ థర్మల్ పవర్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఎన్వైరన్మెంట్ అనేది చాలా వరకు డిస్ట్రాయ్ అయింది అని చెప్పేసి ఈ కంట్రీస్ బాధపడుతూ ఉన్నాయి. అయితే వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఇండియాలో వరల్డ్ పాపులేషన్ లో 18% ఇండియాలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ 18% ని ఫీడ్ చేయడానికి ఓన్లీ వరల్డ్ లోని 4% ఆఫ్ వాటర్ రిసోర్స్ మాత్రం ఇండియాలో ఉన్నాయి. ఆల్రెడీ వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్ అయిన వైజాగ్ లో ఈ డేటా సెంటర్ వైబుల్. నార్త్ ఇండియాలో వాటర్ నీడ్ అడ్జస్ట్ చేయడానికి పెరినియల్ రివర్స్ ఉన్నాయి, గంగా అవచ్చు, బ్రహ్మపుత్ర అవచ్చు, ఇండస్ అవచ్చు. బట్ సౌత్ ఇండియా అది ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా పెరినియల్ రివర్, ఈ వాటర్ కన్జంప్షన్ అడ్జస్ట్ చేయడానికి పెరినియల్ రివర్ ఏదైనా ఉందా? డేటా సెంటర్స్ వల్ల ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే అయింది, దానికి ఎవరు నో చెప్పరు. బట్ ఎంత కాస్ట్ కి? ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ చేసి వాటర్ కోసం జనాలు కొట్టుకొని అరే మనం ఉండే ప్లేస్ లో మన వల్ల కాదు అని బయటికి మైగ్రేట్ అయిపోయే పొజిషన్ తీసుకొచ్చే డెవలప్మెంట్ మనకు అవసరమా? రెన్యూబుల్ ఎనర్జీ, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ లాంటి సొల్యూషన్స్ కావాలి. ఏదో కంపెనీలు వస్తున్నాయి కదా అని చెప్పేసి వాటికి కన్సెషన్ ఇచ్చేసి ఎన్వైరన్మెంట్ ని డ్యామేజ్ చేయడం కాదు కదా. లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.